డీసీసీ అధ్యక్ష పదవి కేటాయింపులో నల్గొండ కాంగ్రెస్లో అగ్గి చెలరేగింది. కొత్త డీసీసీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్ నేత నియామకంపై గుమ్మల మోహన్ రెడ్డి బహిరంగ అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్థానికంగా మంత్రి కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కులమే నాకు అడ్డమైంది, పదవి లాక్కుంది, నేను కోమటిరెడ్డి అనుచరుడునేనని ఒక్క మాటతోనే నన్ను పక్కకు నెట్టేశారు. సీనియారిటీ, నిబద్ధత, పని దేనికి విలువలేదు. కాంగ్రెస్ సేవలు కాదు, గొడవలు చేస్తేనే పదవులు వస్తున్నాయన్నారు. డీసీసీ అధ్యక్ష పదవి కేటాయింపుతో నల్గొండ కాంగ్రెస్లో అగ్గి చెలరేగింది. కొత్త డీసీసీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్ నేత నియామకంపై గుమ్మల మోహన్ రెడ్డి బహిరంగ అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్థానికంగా మంత్రి కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కులమే నాకు అడ్డమైంది, పదవి లాక్కుంది, నేను కోమటిరెడ్డి అనుచరుడుననే ఒక్క మాటతోనే నన్ను పక్కకు నెట్టేశారు. సీనియారిటీ, నిబద్ధత, పని దేనికి విలువలేదు. కాంగ్రెస్లో సేవలు కాదు, గొడవలు చేస్తేనే పదవులు వస్తున్నాయి. గత 2 ఏళ్లుగా వలస నేతలకే ప్రాధాన్యం. మా నాన్న ఎమ్మెల్యే, ఎంపీ లేదా మంత్రి అయితే నేను కూడా ఇప్పటికీ ఎమ్మెల్యే అయ్యుండేవాడిని అని మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కోమటిరెడ్డిని ప్రస్తావిస్తూ ఆయన తలుచుకుంటే ఆర్టీసీ చైర్మన్ కుర్చీ 24 గంటల్లో వస్తుంది, కానీ నేను పదవుల కోసం పరుగులు పెట్టను. పార్టీ తీర్మానం తుది అని స్పష్టం చేశారు. కొందరు నేతలలాగా ఆర్టీఐలతో బ్లాక్మెయిల్ చేస్తూ పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు, భూ కబ్జాలు లాంటివి పాల్పడే అలవాటు తనకు లేవని అన్నారు. పార్టీ అంతర్గత రాజకీయాలను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ కండువా కప్పుకొని ఇతర పార్టీలకు పనిచేసే గుంటనక్కలున్నాయి. ఇక్కడి మాటలు అక్కడికి, అక్కడి మాటలు ఇక్కడికి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. కార్యకర్తలు ఒక నిశ్శబ్దంగా ఉండరు అని హెచ్చరించారు. నూతన డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతకు శుభాకాంక్షలు తెలిపినా తన అసంతృప్తిని స్పష్టంగా బయటపెట్టిన గుమ్మల మోహన్ రెడ్డి వ్యాఖ్యలు నల్గొండ కాంగ్రెస్లో కొత్త గ్రూప్ వార్కు నాంది పలికాయి. చివరగా ఆయన మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఖచ్చితంగా వస్తుందని, డీసీసీ నూతన అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతకు ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో కాలమే నిర్ణయించబోతుందని, జిల్లా కాంగ్రెస్ మరియు వారి ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మీరేమైనా అడిగేది ఉంటే నాకు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా పార్టీ బాగుండాలని చేస్తుంది. కానీ నాకు రాలేదని నాకు ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీని నేను తీసుకుంది అని మేము స్వాగతించాల్సిందే, దాన్ని మద్దతు పలకాల్సిందే. నా బాధ్యత ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా నేను బాధ్యత తీసుకోవాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నేను చేస్తాను సిద్ధంగా ఉన్నా. ఇదివరకు గతంలో శంకర్ నాయక్ అన్న గారికి ఏ విధంగా సపోర్ట్ చేసినో ఆ విధంగా నేను సపోర్ట్ చేస్తాను. విత్ ఇన్ ది పార్టీ తిట్టాలే, నేను తిట్టను. ఒక క్రైటీరియా అది, ఒకటి బీసీ క్రైటీరియా. యాక్చువల్గా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకున్న అవగాహన ప్రకారం, ఇక్కడ వచ్చిన అబ్జర్వర్ చేసిన ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం నాకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఎవరైతే 1-to-1 కార్యక్రమం తీసుకొని కాన్స్టిట్యూన్సీ లెవెల్ చెప్పిన ప్రకారం నా పేరు 70 to 75% చెప్పడం జరిగింది. నాట్ ఓన్లీ మా కమ్యూనిటీ కాదు, ఎస్సీ కమ్యూనిటీ చెప్పింది, బీసీ కమ్యూనిటీ చెప్పింది, అదర్ క్యాస్ట్ అన్ని కులాల వాళ్ళు కూడా ఏంటంటే ఐఎన్టీసీ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, లీగల్ సెల్ కావచ్చు, అన్ని వర్గాలు. ఎందుకంటే ఒక మోహన్ రెడ్డి అనే వ్యక్తికి రెడ్డి అనే ఒక అడ్డం తప్పితే సిన్సియర్ వర్కరు ఇలాంటి వాళ్ళకి ఇస్తే పార్టీ బాగుంటుంది. పెద్ద నాయకులకు అందుబాటు లేకున్నా అని ఈయన నల్గొండ వైట్కోటలో ఉండి అందరు న్యాయం చేయడంతో పార్టీ కార్యక్రమాలు పాల్గొంటాడు అనేది ఒక నమ్మకం ఉండే. తప్ప ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు నాకు ఇవ్వకపోవడానికి ఒకటే కారణం, నాకు రెడ్డి కాబట్టి ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను. బీసీ క్రైటీరియాకి ఇచ్చిన కైలాష్ నేత కూడా గత 10 సంవత్సరాల క్రితం పనిచేస్తుండు, పార్టీలో పనిచేస్తుండు. అంతకుముందు ఓఎస్ చేస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. నేనేం కాదనలేను, కానీ నాకు ఇవ్వకపోవడం నా విషయం. నేను ఆయన వాళ్ళకంటే ఎక్కువ సీనియర్ను, అడిగినోళ్ళ కంటే ఎక్కువ సీనియర్ నేను. మొన్న అడిగినోళ్ళు ఎవరైతే దరఖాస్తు పెట్టిరో వాళ్ళందరికంటే నేను సీనియర్. ఎట్లా అంటే ఎక్కువ రోజులు నేను జెండా మోసిన వ్యక్తిని, ఏజ్లో కాదు నేను సీనియర్. వాళ్ళు కష్టపడ్డరు, నేను కష్టపడ్డా, కాకపోతే ఒక రవంతా నేను ఎక్కువ కష్టపడ్డా. కాంగ్రెస్ పార్టీ తిట్టినోళ్ళకి పదవులు వస్తున్నట్టు కదా, నాకు తిట్టమని చెప్తున్నారా, కార్యకర్తలని పనిచేయమని చెప్తున్నారా? అంటే మా వల్ల నేను అది ఇయ్యను, నా అభిప్రాయం చెప్పిన. గతంలో ఏ గట్టుకుంటావంటే ఎమ్మెల్సీ వచ్చింది,
నీ సంగతి చూస్తా అంటే ఇప్పుడు పోస్ట్ వచ్చింది. మేము ఎక్కడ అంటలేము, మేము సంగతి చూస్తా అంటలేము ఎవరిని. ఎవరు వచ్చినా, ఎవరి టికెట్ ఇచ్చినా ఎవరికైనా పని చేయాలని మేము అనుకున్నాం. నేను తిడితే అంటే నాకు అర్థమైంది చెప్పిన మీకు, నా అభిప్రాయం చెప్తున్నా. టీవీలలో చూసినాం, వాస్తవాలు చెప్తున్నాను మీకు. మీ టీవీలలో చూసినే నేను చెప్పింది తప్ప నేను తిట్టమని చెప్పలేదు. మా వాళ్ళందరికీ ఏం చెప్తున్నా అంటే, నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాతో యువజన కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసారు. ఇప్పుడున్న మండల పార్టీ అధ్యక్షులు కావచ్చు, ఇప్పుడున్న యువజన కాంగ్రెస్ మిత్రులు కూడా కావచ్చు, నేను ఒకటే సలహా చేస్తాను, ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. మనం వాళ్ళలాగా తిట్టి పదవులు సంపాదించాలని మన ఉద్దేశం కాదు. మనం వాళ్ళలాగా మాట్లాడితే పదవి వస్తుంది కాదు. దేవుడు అనేటోళ్ళు ఉంటారు, ఎప్పుడైనా న్యాయం జరుగుతుంది. దేవుడి మీద అంటే మన నాయకులు గాడ్ ఫాదర్లే మన దేవుళ్ళు. మనం ఎక్కడైతే పని చేస్తున్నామో వాళ్ళే మన దేవుళ్ళు. వాళ్ళని నమ్ముకొని మనం ముందుకు పోదాం. ఒక నాయనలాగా, ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా, ఒక పెద్దలాగా, మన కుటుంబ పెద్దగా వాళ్ళు నమ్ముకున్నాం. వాళ్ళు పదవులు ఇచ్చే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. ఎవరికి ఇస్తారంటే అలా నాకే ఒక్కటే పోస్ట్ ఉంటుంది, 10 మంది కొట్టాడుతాం. అలా మంచి చూస్తారు, చెడు చూస్తారు, అని చూస్తారు. కాంగ్రెస్ పార్టీ నీకు చెప్పిన అభిప్రాయం ఏంటంటే, నేను చూసిన నేను ఎక్స్పీరియన్స్, నేను ఏ రోజైతే జెండా పట్టినో, నేను ఓడిపోయినా, నాకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, నేను మున్సిపల్ ఎలక్షన్ మా మిస్సెస్ ఓడిపోయినా కానీ ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కానీ జెండా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. 2014లో నల్లగొండ మండలంలో 6 ఎంపీటీసీ గెలిస్తే, ఒక ఎంపీటీసీ కనుక పార్టీ మారితే మాది ఎంపీపీ పోతుంది. ఆ రోజు ఇదే లక్ష్మయ్య గారు మా క్యాంప్ పెట్టుకొని, మేము గవర్నమెంట్ లేదు మాకు, కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే వాళ్ళని పోగొట్టుకోవద్దు ఎంపీటీసీలు, వాళ్ళందరూ క్యాంప్ పెట్టుకొని మేము ఎంపీపీ చేసినాం. అంటే నేనేమంటున్నానంటే, ఆ రోజు నాకేంది, నా పార్టీ నేను ఓడిపోయిన నాకు అవసరం లేదు, నాకు నష్టం చేసిన పార్టీని పక్కపోతే మా ఎంపీపీ పోతుంది. నా సిస్టమ్ అది కాదు, తిట్టమని చెప్తలే నేను. అంటే జరిగిన పరిణామాలు చూస్తే అది అనిపిస్తుందని నేను చెప్తున్నాను మీకు. కాంగ్రెస్ పార్టీలో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకయ్య గారు మన నల్లగొండ నియోజకవర్గంలో ఏదైతే బీసీకి 42% మనం పోదామనుకున్న ఎలక్షన్లకు కోర్టు అడ్డంకి ద్వారా జరుగుతుందో, మేము 50% వరకు పోగలుగుతున్నాం. ఒక నిర్ణయం చేసి మా మంత్రి గారు నిన్న, మా కోమటిరెడ్డి వెంకయ్య సార్ ఒక నిన్న చెప్పింది, మాకు ఇన్స్ట్రక్షన్ చేయబడి మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. మనం 42 కాదు మనం ఇచ్చేది, 50% ఇచ్చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము. మీరు క్యాపబుల్ ఉన్న వాళ్ళని పెట్టండి, గెలిపించుకునే బాధ్యత నాదే అని చెప్పడం జరిగింది మంత్రి గారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని వర్గాలు ఉన్నాయి సార్? మొత్తం ఒకటే వర్గం. రేవంత్ రెడ్డి వర్గం అనేది అంటే మీరు దాన్ని వర్గం అనే కాకుండా రైట్ ఓకే చెప్దాం. రేవంత్ రెడ్డి వర్గం అంటే ఏంటంటే, రేవంత్ అన్నది ఎమ్మడి తిరిగితే ఆల వర్గం అంటాం మనం. కోమటిరెడ్డి వెంకట ఎమ్మడి తిరిగితే కోమటిరెడ్డి వర్గం అంటారు. నా ఉద్దేశం అట్లా అంటుంది తప్ప వర్గాల గురించి కాదు చెప్పేది. ఎవరెమ్మడి తిరిగితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వర్గం ఉంటారు. ఇక్కడ నా వర్గం ఉన్నారు. ఇక్కడ రేవంత్ అన్న ఏమంటే ఆ రోజు నా యొక్క నమస్కారాలు. అట్లాగే నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుల వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే పార్టీ పెద్దలను అంటే వారికి అంటే అంతా వయసులో పెద్దవాళ్ళు కాబట్టి వారికి మేము చిన్నవాళ్ళని చెప్పాలో చెప్పదో కూడా మాకు తెలియదు. డీసీసీ జిల్లా అధ్యక్షుడిని ప్రకటించే ముందు ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరిగింది. ఒరిస్సాకి వెళ్ళి మహంతి గారిని మన నల్గొండ జిల్లాకు పంపించి అన్ని నియోజకవర్గాలు తిరిగి నల్గొండ జిల్లాలో జిల్లా అధ్యక్ష పదవి ఎవరికిస్తే బాగుంటుంది అని ఒక నాయకుల అందరు అభిప్రాయాలు సేకరించడం జరిగింది. ఆ సేకరించే క్రమంలో జిల్లా వ్యాప్తంగా గుమ్ల మోహన్ రెడ్డి గారికే ఎక్కువ వారికి ఇస్తేనే బాగుంటుందని ముక్తకంఠంగా జిల్లా వ్యాప్తంగా చెప్పడం జరిగింది. వారికే మార్కులు ఎక్కువ రావడం జరిగింది. మరి అలాంటప్పుడు మరి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినప్పుడు మరి ఎక్కువ ప్రజల ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళ పేర్లు ఎవరైతే పేరు చెప్పారో వాళ్ళకే ఇస్తే పెద్దలకు ఒక పద్ధతి అనిపిస్తుండే. కానీ అలాంటప్పుడు మరి ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టొద్దు పార్టీ పెద్దలను నేను ఒకటే కోరేది. పలానాకి ఇస్తున్నామంటే అవి ఎవరు ఈ పెద్దలు ఒక నిర్ణయం తీసుకురు కదా అనుకొని అందరం అనుకుంటుంటేవి. కానీ ఈ అభిప్రాయ సేకరణ ఇప్పుడు ఎట్లుందంటే కొంత బాధ కలిగించిన
వాస్తవమే. ఎందుకంటే గత 10 ఏళ్ల సంది ఈ నల్గొండ పట్టణంలో నేను ఉన్నవి కూడా మేము వచ్చినా రాకున్నా నేను అలిగి ఇంట్లో పడినా కూడా పార్టీ జెండా బట్టి పార్టీ మోసి పార్టీని మా మంత్రి గారు ఎంపీగా అక్కడికి వెళ్ళినా కూడా మేము లక్ష్మణ మోహన్ రెడ్డి గారు అందరం కలిసి శంకర్ నాయక్ గారు ఇక్కడ కూర్చొని 40-48 కౌన్సిలర్ 20 రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ కౌన్సిలర్ గెలిచినాం 100 లోపటమై 9 పోయినాయి. మేము అవాళ కొద్దిగా మాకు ఎవరైనా నాయకులు టైం ఇచ్చిన ఆర్థికత కొద్దిగా ఆ రోజు వెంకరెడ్డి గారికి 18 మున్సిపాలిటీలు ఉండే ఆయన ఎంపీ కాన్స్టిట్యూన్స్. సో వాళ్ళు గెలిపించిన వాళ్ళకి టైం ఇచ్చి ఇక్కడ టైం లేకపోయినా అలాగే లోకల్ బాడీ ఎంపీటీసీలో 34 ఎంపీటీసీలు నల్గొండ కాన్స్టిట్యూన్స్ ఉంటే 18 గెలిచినాం. ఒక జెడ్పీటీసీ గెలిచినాం. మీద 500 ఒకటి 700 పోయింది జెడ్పీటీసీ. కానీ అయినా మేము అదే ప్రోగ్రామ్స్ పార్టీ ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకుంటా నాయకత్వంలో పనిచేసుకుంటా ఎక్కడ కూడా, ఎందుకంటే ప్రజలలో మేము గెలిచినాం కాబట్టి ప్రజలతో ఉన్నాం కాబట్టి ప్రజలలో ఉన్న నాయకులకే పదవులని కోరుకుంటున్నాం. పారాషూట్లకు ఇస్తే కొద్దిగా బాధ అనిపిస్తుంది కార్యకర్తలకు కూడా, ఎవరు జీర్ణించుకోలేరు. పార్టీని విమర్శించే కాదు, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. కానీ కష్టపడ్డాను కూడా పార్టీ రోజు పబ్లిక్ సేవ లోకల్ బాడీ నుంచి గెలిచిన నాయకులకు పార్టీ పదవి చేసి 10-15 ఏళ్ళు చేసిన వాళ్ళకు తెలుస్తుంది కార్యకర్త బాధేందో, ప్రజలతోటి మమైకమైన తిరుగుతే ఏముంటుందో కార్యక్రమాలు చేస్తారు. ఎన్నో కార్యక్రమాలు. ఒక కార్యక్రమం చేయాలంటే ఎంత ఆర్థికంగా మీద పడుతుందో, ఎంత మానసికంగా, ఒకరు చెప్పినా ఒకరు చెప్పకపోయినా మిస్ అయ్యి ఒకరు ఫోన్ చేసి వారు తిట్టే తిట్లు పడాలి. మనం ఇన్ని రోజులు ఇన్ని కార్యక్రమాలు చేసినా